ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో ఫస్ట్ సర్గాలో 23rd శ్లోకా నుంచి. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క తత్వం గురించి చెప్తూ నారదుడు ఏదైతే రాముణ్ణి దర్శించుకోవడానికి అకస్మాత్తుగా అక్కడికి వచ్చినట్టుగా చెప్పి అక్కడ మళ్ళీ రామతత్వం గురించి అలాగే పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని గాథని అన్నీ చెప్తూ అన్నీ నువ్వే అంటే త్రిమూర్తుల రూపంలో ఉన్నది నువ్వే, అలాగే ఒకదానికొకటి భిన్నంగా ఉన్నట్టుగా మళ్ళీ ఆ కార్యకలాపాలు చేస్తున్నది నువ్వే. కానీ ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తూనే ఉంటున్నారు సర్వులు అని చెప్తూ స్థూలం సూక్ష్మం కారణ్యాఖ్య ముపాదిత్రితయం చిత్తేహ ఏతే విశిష్టో జీవ స్యాద్వియుక్త పరమేశ్వర. శుద్ధ చైతన్యానికి ఏదైతే మూడు రకాల ఉపాధులు ఉంటాయి అంటారు. స్థూల సూక్ష్మ కారణ అంటే మూడు రకాల శరీరాలు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ మూడు రకాలుగా ఉన్నప్పటికీ కూడా జీవుడు అంటే ఇక్కడ విడివిడిగా పరమేశ్వరుడుగా అంటే మూడు మళ్ళీ తానే అంటే ఫిజికల్గా ఒక బాడీ కనపడుతుంది కానీ ఇందులో ఏదైతే మళ్ళీ సూక్ష్మంగా ఒకటి ఉన్నది ఆ చైతన్యం ఉంది కాబట్టి నీకు చలనం ఉన్నది. అలాగే కారణం అంటే ఇప్పుడు ఈ యొక్క స్థూల శరీరాన్ని నేను ధరించడానికి ఒక కారణం ఉంది. ఇంతకుముందు జన్మలో ఏదో కర్మలు చేస్తున్నాను కాబట్టి ఆ కర్మల కారణంగా మళ్ళీ నేను ఈ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఏ జన్మ తీసుకోవాల్సిన వచ్చినప్పటికీ కూడా ఆ జీవి లోపల మళ్ళీ ఆత్మరూపంలో చైతన్య స్వరూపంగా ఉన్నది ఆ పరమాత్మే. అందుకే ఇక్కడ దేహాభిమానం లేకుండా జగత్తంతా ప్రతి జీవుడిలో ఉన్నది కూడా ఆ పరమాత్మే. అది నిర్వచించటానికి వీలు కాకుండా కొలమానానికి వీలు లేనటువంటి వాడు ఆ పరమాత్మ. అజ్ఞాన వశమున ఏమవుతుంది అంటే మళ్ళీ ఈ శరీరాలు దాల్చడానికి కారణమవుతుంది. అజ్ఞానాన్ని తొలగించుకుని సాధన ద్వారా నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతున్నావో దాని కారణంగా ఈ జనన మరణాల చక్రాల నుంచి విడివడిపోతాము. అందుకే ఇక్కడ ఉన్నది ఆ ఉపాధుల్లో ఉండబడే జీవుడు ఎవడైతే ఉంటున్నాడో ఎప్పుడైతే ఈ ఉపాధుల నుంచి విడివడిపోతావో అప్పుడే అతడు పరమేశ్వరుడు అనబడతాడంటే ఇక్కడ పరమాత్మ యొక్క సారూప్యము, సామీప్యము, సాలోక్యము ఇవన్నీ సాయుధ్యము అని చెప్పిన తర్వాత అంటే పరమాత్మలాగా నువ్వు అవ్వటానికి అర్హత పాత్రత అంటే అన్ని జీవుల్లోకి కూడా మానవ జన్మకే ఈ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కొన్ని చెయ్యటం ద్వారా ఆ స్థితికి వెళ్ళగలే అవకాశం ఉన్నది. ఉన్నది ఒకటే పరమాత్మ. అది కానిది లేనిది ఏదీ లేదు. ఇవన్నీ విడిపోతే గాని ఆ స్పష్టత రాదు. అవన్నీ విడిపోతే గాని ఆ స్పష్టత స్థిరత్వం ఉంటేనే కానీ అక్కడ నాకు పరమాత్మకి భేదం లేదు అని. అందుకే ఇక్కడ అతడే పరమేశ్వరుడు అని చెప్పబడుతుంది. అంటే పరమాత్మ తత్వం ఏమిటి? వీటిలన్నిటికన్నా అతీతంగా ఉన్నవాడు అని పరమంగా ఉన్నవాడు అని చెప్పటం. జాగ్రత్ స్వప్న సుషుప్తాఖ్య సంస్ృతిర్యా ప్రవర్తతే తస్య విలక్షణః సాక్షి చిన్మాత్రస్త్వం రఘుత్తమ. ఓ రఘుతిలకమ అంటే రాముణ్ణి ఉద్దేశించి నారదుడు చెప్తున్నాడు. ఏవైతే మూడు అవస్థలు ఉన్నాయో జాగ్రత్త అవస్థ, స్వప్నవస్థ, సుషుప్తి. ఈ మూడు కూడా విధములుగా సృష్టి ప్రవర్తిల్లుతూనే ఉన్నది. కానీ నువ్వు ఈ మూడింటికన్నా విలక్షణమైన వాడివి. సకల సృష్టికి చేతన మాత్రగా ఎప్పుడూ సాక్షిగా ఉన్నావు. సర్వులకి సాక్షిగా ఉన్నవాడెవడు అంటే పరమాత్మ. అందుకే పరమాత్మకి దాగి ఏదీ జరగదు. నేను నా ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా మూడో ప్రపంచానికి కానీ మూడో మనిషికి కానీ తెలియదు. నేను ఏం చేసినా నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు అజ్ఞానంలో ఉన్నావు. నీ లోపల ఉన్నది సర్వవ్యాపిగా ఎక్కడ చూసినా ఉన్నది. ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఎక్కువ ఇక్కడ తక్కువ ఉన్నాడు అంటానికి కుదరదు. పైగా నాకులాగా నేను నిద్రపోయాను కాబట్టి నాకు తెలియలేదు ఏం జరిగిందని నేను అడుగుతాను సాధారణంగా. అంటే కాసేపే మెలకుని ఉంటాను. మెలకువ ఉన్న కాసేపుల్లో కూడా నేను అంత ఏమీ ఎరుకలో ఉండను. నా పక్కన ఏం జరుగుతున్నా కూడా నేను చూడలేను. నా పక్కనే ఉంటాడు, నా బిడ్డే ఉంటాడు, వాడు ఏదో ఆడుకుంటూ ఉంటాడు. పక్కనే ఉన్నాడని అనుకుంటాను కానీ వాడు ఏం ఆడుతున్నాడు నాకు తెలుస్తుందా? నేను అంత ధ్యాసతో ఉంటున్నానా? అంటే ఒక పని చేస్తే ఇంకో పని మీద ధ్యాస పెట్టలేని స్థితిలో ఉన్నవాళ్ళం మనం. పడుకున్నప్పుడు అంతకన్నా తెలియని వాళ్ళం. కానీ ఇక్కడ అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నిటిలోనూ కూడా ఎప్పుడు ఎలా ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు పరమాత్మ. అందుకని అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. నీకు నాకే కాదు సర్వానికి సాక్షిగా ఉన్నవాడు. త్వత్త ఏవ జగజ్జాతం త్వయి సర్వం ప్రతిష్ఠితం
త్వయేవ లీయతే కృత్స్నం తస్మాత్ త్వం సర్వకారణం. ఈ సమస్త జగత్తు కూడా నీ వల్లే ఉత్పన్నమవుతున్నది, మళ్ళీ నీలోనే స్థితిని పొందుతున్నది, మళ్ళీ నీలోనే లయమవుతున్నది. అందుకే సర్వానికి నీవే కారణము. రజ్జావహిమీవాత్మానం జీవం జ్ఞాత్వా భయం భవే పరాత్మాహమితి జ్ఞాత్వా భయ దుఃఖేర్విముచ్యతే. ఇక్కడ సమస్తము జగత్తుకి కారణం పరమాత్మ అని చెప్పటానికి ఏంటి మూలము అంటే, ఉద్భవించిన దగ్గర నుంచి ఇప్పుడు ఎలా అయితే మనకి సాధారణంగా లౌకికంగా తీసుకుంటే గర్భవతులు ఉన్నారు, ఆ గర్భం నుంచి శిశువు బయటకు వచ్చాడు. ఇక్కడ పిండం ఏర్పడినప్పటి నుంచి శిశువు జన్మ తీసుకునేంత వరకు నాలో ఉన్నాడు, తర్వాత నాలో లేడు, వాడు బయట ఉన్నాడు. కానీ ఇక్కడ పరమాత్మలోనే ఉన్నావు నువ్వు. నువ్వు ఎక్కడికో వచ్చేయలేదు, మళ్ళీ నువ్వు దీని తర్వాత ఎక్కడికో వెళ్ళిపోవు. నేను వచ్చింది అక్కడి నుంచి, నేను ఉన్నది అక్కడే, నేను మళ్ళీ లయమయ్యేది కూడా అక్కడే. కాకపోతే ఇక్కడ నేను ఏదైతే శరీరాన్ని దాల్చానో ఇది వీడిపోతుంది. ఆత్మ ఎక్కడైతే ఏకంగా అంతా వ్యాపించి ఉన్నది, ఎలా ఉన్నది, అన్నిటికీ అతీతంగా ఉన్నది, అందులో మళ్ళీ ఇది కలిసిపోతున్నది. అందుకే అన్నీ నీ అందే జరుగుతూ ఉన్నాయి, క్రియలన్నీ కూడా, అన్నీ జరగటానికి కూడా మళ్ళీ కారణం నువ్వే. అలాగే ప్రతిదాని అందంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, భయం కలిగినప్పుడు తాడు పాములా కనిపిస్తుంది, పాము తాడులాగా అన్నట్టుగా ఎలా అయితే అంటారో, త్రాడును చూసి పాము అనుకుని మళ్ళీ భ్రమకి లోబడిపోతూ ఉంటాము. తాడును చూసుకుని పాము అనుకుంటే పర్లేదు, కానీ పామును చూసుకుని తాడు అనుకుని దాన్ని లట్టుకుని పట్టుకుంటే ఏమవుతుంది అంటే, భ్రమలు అన్నవి ఏం చేస్తాయంటే, జీవుడు ఈ భ్రమల కారణంగా మళ్ళీ భయం కారణంగా అంటే యథార్థ తత్వాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటావు. ఉన్నది ఉన్నట్టుగా, అది నువ్వు ఎప్పుడూ స్థిరత్వం ఉంటే గ్రహిస్తావు, చంచలత్వం లేకుండా ఉంటే నువ్వు గ్రహించగలవు. అందుకే ఈ భ్రమలు వీడాలి, భయాలు వీడాలి. పరమాత్మయందు యథార్థ జ్ఞానం తెలియగలిగినప్పుడే సంపూర్ణం భయం నుంచి, దుఃఖాల నుంచి విడివడిపోతాడు. దుఃఖాల నుంచి, భయాల నుంచి విడివడిపోతాడు అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్ళకి అస్సలు ఇంకా దుఃఖాలు రావు అని కాదు. ఈ సంసారం అన్న భవసాగరంలో సుఖము దుఃఖం రెండూ వస్తూ ఉంటాయి, రోగం వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ నువ్వు భయపడవు. ఎందుకంటే ఏమో ఇదేనా చివరి క్షణమేమో, లేకపోతే నాకు ఇంతే రాసిచ్చాడేమో అని ఎప్పుడు ఆ పరమాత్మ స్మరణ విడవకుండా, నాకు ఎంత సమయం ఉందో నాకెందుకు, ఉన్నంత సమయం నేను చెయ్యవలసింది చేసుకుంటూ ఉండాలి కదా. ఆ చింతని వీడకుండా, అమ్మో ఇంకా తక్కువ సమయం ఉందేమో, నేను ఇంకా కోరిక తీర్చుకోవాలి, ఇట్లా కాకుండా పరమాత్మ ఎందే రమిస్తూ, పరమాత్మ ఎందే అలా లీనమై ఉండాలన్న తపనతో ఉన్నవాడు. అందుకే యథార్థ జ్ఞానం తెలిసినప్పుడు ఇది వేరు అది వేరన్న భేదం లేదు, ఉన్నది తానే, రూపం వేరుగా కనపడుతుంది, అది స్వభావం వేరుగా కనపడుతుంది, అయినప్పటికీ అది ఉండటానికి కారణము అందులో ఉన్నది పరమాత్మ. ఈ యథార్థాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటాడో, అందుకే అలా ఉన్నవాడికే సంపూర్ణంగా దుఃఖాల నుంచి, అన్నిటి నుంచి విడివడిపోతాడు. ఎందుకంటే సుఖం కానీ దుఃఖం కానీ మళ్ళీ ఏది శాశ్వతం కాదు. పైగా ఏదొస్తున్నా సరే అసలు ఇది అనుభవించటానికి, ఇదైతే శరీరం ఏదైతే ఉన్నదో నాది నాది అన్న మమకారాన్ని పెంచుకుంటే నేను మళ్ళీ బంధనాలు పెంచుకుంటున్నానని అర్థమవుతుంది. అందుకు నా బాధ్యతని నేను నిర్వర్తిస్తాను, బాధ వస్తుంది, సుఖం వస్తుంది, అన్నీ వస్తుంది, కానీ నేను పరిమితిలోనే, అంటే ఎక్కువగా దేని తీవ్రత దేని ప్రభావం నా మీద పడనివ్వకుండా నేను ఆ పరమాత్మ ఎందే రమిస్తూ ఉండేలాగా, మనసు ఆయన ఎందే ఉండేలాగా నేను ఎల్లవేళలా ఉంటాను. అందుకే ఇవి విడివడిపోతాయి. చిన్మాత్ర జ్యోతిష సర్వాః సర్వదేహేషు బుద్ధయః త్వయా యస్మాత్ర ప్రకాశ్యంతే సర్వస్యాత్మా తతో భవాన్. చిన్మయ జ్యోతి స్వరూపుడువి నువ్వే, అందరి శరీరాల్లో ఉంది, వారి బుద్ధులను ప్రకాశింపచేస్తున్నావు. కారణం చేతనే నువ్వే అందరికీ కూడా ఆత్మవే ఉన్నాడు. అంటే అందరిలో కూడా ఏముంది, ఆత్మ ఉంది. ఆత్మ ఎలా ఉంది, అది ఉంది కాబట్టే నేను కదులుతున్నాను, కాస్త చలనం ఉంది, లేకపోతే ఏమవుతుంది, నేను జడంతో సమానము. ఎలా అయితే రాయి కదలదు, అలాగే నేను కూడా ఉంటాను. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏది పని చెయ్యని స్థితిలో ఉంటాను. అన్ని జీవుల్లో ఆ శరీరాల్లో ఉన్నది నువ్వు, అది ఉంది కాబట్టి బుద్ధి పనిచేస్తుంది, ఇది లేకపోతే బుద్ధి లేదు, కన్ను లేదు, ముక్కు లేదు, మూతి లేదు, ఏది పని చెయ్యవు. అజ్ఞానాన్యస్యతే సర్వం త్వయి రజ్జో భుజంగవత్ త్వజ్ఞానాల్లీయతే సర్వం తస్మాత్
జ్ఞానం సదాభ్యసీత్. సర్వుల భ్రాంతి ఎలా అయితే మాయామోహాలంతా ఉన్నాయి, అందుకని వాటిలోకి మనం వెళ్ళిపోయి మనం యథార్థ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకే ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క సగుణ సాకార స్వరూపము. నిర్గుణ ఉన్నాడు, నిరాకార ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఒకటి ప్రకటింపబడింది, అంటే ఒక రూపం ఉంది, ఇంత ఎత్తులో ఉంది, ఇంత వెడపులో ఉంది, ఇలా ఈ రంగులో ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. అందుకని ఏమవుతుంది, ఒక సాకార రూపం కనిపిస్తున్నది, మళ్ళీ ఒక గుణమయంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. జగత్తులో ఉన్నవన్నీ కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అజ్ఞానం వలన కేవలము జగత్తు గోచరిస్తుంది, అంటే దీనికి మూలంగా చేసిన వాడన్నవాడు గుర్తించట్లేదు మనము. ఇది ఈ జగత్ అంటే దీనికి దీనికి అన్నట్టుగా కనిపించే ఆ వస్తువులకి మాయామోహాలకి లోబడిపోతున్నాము. యథార్థమైన ఆ పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ జగత్తు లీనమైపోయి లుప్తమైపోయి ఉన్నప్పటికీ కూడా, నువ్వే అంతటా సాక్షాత్కరిస్తున్నప్పటికీ కూడా మానవుడు యథార్థమైన జ్ఞానాన్ని పొందటానికి సాధన చేస్తే గానది సాధ్యం కాదు. ఆ సాధన చెయ్యనంత వరకు కూడా అది నీకు దుర్లభము. అందుకే ఇదే మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. జ్ఞానకర్మ సన్యాస యోగంలో అంటే ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది, దానికన్నా పవిత్రమైనది మరి ఒక్కటి లేదు అని చెప్పి, శుద్ధమైన అంతఃకరణాల ద్వారానే సాధకుడు కర్మల ద్వారా ఆచరిస్తూనే ఆత్మయందు అదే జ్ఞానాన్ని తనంతట తానే పొందగలడు. చేసే కర్మలు అందుకే ఎలా చెయ్యాలి, సమర్పణ భావంతో చెయ్యాలి, ప్రతిఫలాలు ఆశించకుండా చెయ్యాలి. ఇది చేస్తే అదొస్తుందా, అది చేస్తే ఇది వస్తుందా, ఇది ఈ కోరికే లేకుండా, అందుకే సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోవాలి. ప్రతిదీ పరమాత్మ ఎందే సమర్పణ భావంతో చెయ్యాలి. సాధకుడు ఎప్పుడైతే ఇలా చేస్తూ చేస్తూ ఉంటే కర్మలు చేస్తూ కూడా జ్ఞానాన్ని పొందుతాడు చాలా సునాయాసంగా. అందుకే తానంతట తానే, అంటే ఎక్కడికో వెళ్ళి నేను ఏదో చెయ్యాల్సిన అవసరం కూడా లేకుండా అది నువ్వు పొందగలవు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నీకు సహకరిస్తాయి. జితేంద్రుడు అవుతావు, అంటే వాటిని జయించిన వాడు అవుతావు. సాధన పారాయణ అవుతావు, శ్రద్ధతో ఉంటావు. ఆ భగవతత్వ జ్ఞానము ఇవన్నీ ఉంటే లభిస్తుంది, లేకపోతే అది లభించదు. ఈ జ్ఞానం కలిగిన వెంటనే ఆ భగవతత్వ రూపమైన పరమశాంతిని పొందుతాడు. మనశ్శాంతి మనశ్శాంతి అంట. డబ్బులో వస్తుందా, వస్తువులో వస్తుందా, చుట్టూ 10 మంది వస్తుందా అంటే ఇవేవి కాదు. ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు యథార్థంగా తెలుసుకుంటే ఆ పరమశాంతి లభిస్తుంది. లేకపోతే ఈ భోగప్రాయమైన జీవితం, ఇవన్నీ వస్తువులు, ఇవన్నీ మనుషులు, బంధనాలతో ఇంకా మనం అలజడిని పెంచుకుంటాము. त्वद्भाव भक्तियुक्तानां विज्ञानां भवति क्रमात् तस्मात् त्वद्भक्तियुक्ता ये मुक्तिबाजस्त एव हि. అలాగే నీ పాద పద్మాల యందు భక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే క్రమంగా జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అంటే పరమాత్మని ఎవరైతే భక్తి శ్రద్ధలతో, నాకు నిజంగా జ్ఞానం లేదు, నాకు కొన్ని చదవటం రాదు, వదినా నాకు అర్థం చేసుకునే అక్షరాలు చదవటం వచ్చేంత మాత్రాన అందులో ఉన్నది మనకు అర్థమవుతుంది ఆ తత్వము లోతు అంటే అవ్వదు. అందుకే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ పరమాత్మకి సమర్పణ భావంతో ఇంత అనన్యమైన భక్తి ఉన్నవారు ఆ పరమాత్మ పాదాలనే ఆశ్రయిస్తే క్రమేణా ఏమవుతుంది అంటే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఎవరు అట్లా భక్తి యుక్తులై ఉంటారో వాళ్ళకి అది తప్పకుండా లభిస్తుంది. దీని కారణంగా ముక్తి లభిస్తుంది. అహం తద్భక్త భక్తానాం తద్భక్తానాం చ కింకరః అతో మామానుగృహ్ణీష్వ మోహయస్వ నమాం ప్రభు. ప్రభు, నేను నీ భక్తులైన వారి భక్తులకు దాసానుదాసుణ్ణి కావున నువ్వు నన్ను మోహింపచెయ్యకు, నా అందు అనుగ్రహాన్ని చూపు. ఎందుకంటే ఊరకరారు మహానుభావులు మా వంటి సంసారాల దగ్గరికి ఎద్దుకొచ్చావని చాలా చమత్కారంగా మాట్లాడాడు రాముడు. అందుకుని, స్వామి నన్ను మోహానికి గురి చెయ్యక స్వామి, సర్వానికి మూలమైన వాడివి, నీ భక్తుడైన భక్తుడికి దాసుణ్ణి నేను, అందుకుని నన్ను మోహంలో పడేయకుండా ఉంచు నాయన అని వేడుకుంటున్నాడు. త్వన్నాభికమలోత్పన్నో బ్రహ్మా మే జనకః ప్రభో అతస్త్వాహం పౌత్రోస్మి భక్తం మాం పాహి రాఘవ. స్వామి, నీ నాభికమలం నుంచి ఉద్భవించిన ఆ బ్రహ్మ నాకు తండ్రి, కావున నేను నీకు మనవణ్ణి అవుతాను. అందుకే రామ, నీ భక్తుణ్ణి నన్ను నువ్వే రక్షించు. ఇత్యుక్త్వా బహుసు నత్వా స్వానందాశ్రు పరిప్లూతః ఉవాచ వచనం రామ బ్రహ్మణ నోదితో అస్మ్యహం.
ఈ విధంగా నారదముని చెప్పి శ్రీరాముడికి ఎన్నో రకాలుగా నమస్కరిస్తూ తర్వాత నారదుడు నేత్రాల నుంచి ఆనందంతో ఆ కన్నీళ్లు అలా నిండుగా కారుతున్నాయి. రఘుకులోత్తమ, నేను బ్రహ్మదేవుడు పంపగానే నీ దగ్గరికి వచ్చాను. రావణస్య వధార్థాయ జాతోసి రఘుసత్తమ, ఇదానీం రాజ్యరక్షార్థం పితా త్వామభి షేక్షసి. అందుకే రామ, రావణాసుణ్ణి వధించటానికి నువ్వు ఇలా అవతరించావు. నిన్ను మీ తండ్రి గారు దశరథ మహారాజు రాజ్యాన్ని పరిపాలించాలని, నిన్ను రాజు చెయ్యాలని, అభిషిక్తుని చెయ్యాలని ఆయన చూస్తున్నాడు అని. యది రాజ్యాభిసంసక్తో రావణం నా హనిష్యసి, ప్రతిజ్ఞాతే కృత రామ భూభార హరణాయ వై. రామ, ఇక నీవు రాజ్యపాలనలో నిరతుడువైతే రావణ సంహారం చెయ్యటం పైట్ల అలాగే భూభారాన్ని తొలగించటానికి అది ఏమైపోతుంది ఆ కార్యము అంటే ఈ విషయాన్ని చెప్పడానికి పంపించాడు. అంటే సర్వానికి మూలమైన వాడికి ఏదో సాధారణమైన వాడు ఒక పని చేస్తానని చెప్పి నేను వచ్చేసి మళ్ళీ నా పనుల్లో పడిపోయి నేను అది మర్చిపోతాను. అది సాధారణం, సర్వసాధారణంగా అది మనకు జరుగుతుంది. ఇప్పుడు అంత మాట ఇచ్చి చేసి అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. రోజు చేసుకునే పనులైనా సరే ఏమవుతుందంటే ఈ పని చేద్దామని ఇక్కడి నుంచి బయలుదేరితే ఈ పక్క గదిలోకి వెళ్ళేటప్పుడు అది మర్చిపోయి అక్కడ ఇంకోటి ఏదో ఉంటే దాన్ని సర్దటం మొదలు పెడతాం, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇప్పుడే చెప్పాడు, అన్నిటికీ మూలమైన వాడివి, ఒక కారణం లేకుండా ఏది జరగదు, పైగా అన్ని కారణాలకి కారణమైన వాడివి నువ్వు అని. ఇక్కడ కూడా మళ్ళీ లీలలో భాగంగానే తానే ఆ స్ఫురణ అక్కడ కలిగించి మళ్ళీ తానే ఆ స్ఫురణ ఇక్కడ పెట్టించి మళ్ళీ ఆ సందేశాన్ని తానే తనకి చెప్పించుకున్నట్టుగా మళ్ళీ నేను సాధారణమైన వాడిని, వీళ్ళు గుర్తు చేస్తే నాకేదో గుర్తొచ్చింది, నేను చేయాల్సింది నేను చేస్తున్నాను అన్నట్టుగా మళ్ళీ ఆ భ్రమలోకి పడేలాగా చేస్తాడు. కానీ అది యథార్థం కాదు, అదే లీలా. అందుకే ఇక్కడ ఇలా భూభారాన్ని తొలగించాలి కదా స్వామి, అందుకుని నువ్వు రాజ్యానికి రాజు అయ్యే సమయం ఇది కాదు అన్నట్టుగా చెప్పాడు. తత్సత్యం కురు రాజేంద్ర సత్యసంధస్త్వమేవ హి, శ్రుత్వేతద్ గదితం రామో నారదం ప్రాహ సస్మితం. అందుకే ఓ రాజేంద్ర, శ్రీరామ, నువ్వు నీ ప్రతిజ్ఞని సత్యం చెయ్యి, అంటే ఏదైతే మాట ఇచ్చొచ్చావో అది నిలబెట్టుకో, సత్య ప్రతిజ్ఞ చేసిన వాడివి, పైగా దానికి కట్టుబడి ఉండేవాడివి అని నారదుడు విన్నవించుకున్నాడు. నారదుడు ఒక మాటలన్నీ విన్న తర్వాత శ్రీరాముడు మళ్ళీ చిరునవ్వుతో నారదుతో ఇలా అంటున్నాడు. శృణు నారద మే కించిత్ విద్యతే అవిదితం క్వచిత్, ప్రతిజ్ఞాతుం చ యత్ పూర్వం కరిష్యే తన్న సంశయ. నారద, విను, ఎక్కడైనా ఏదన్నా ఏ కొంచెమైనా సరే నాకు తెలియని విషయం అంటూ ఏదన్నా ఉన్నదా? ఇంతకు ముందు నేను చేసిన ఆ ప్రతిజ్ఞ తప్పకుండా నిలుపుకుంటాను. ఇది ఎలా అంటే అనుమానం అక్కర్లేదు, అది జరిగి తీరుతుంది. కింటు కాలానురోధేన తత్తత్ ప్రారబ్ధ సంక్షయాత్ హరిష్యే సర్వభూభారం క్రమేణ సురమండలం. కాకపోతే కాలానుగుణంగా కాలక్రమంలోనే నీకు ఇష్టం వచ్చింది కదా అని వెంటనే ఫాస్ట్ ఫార్వర్డ్ ఏది అయిపోదు. అది ఎంత పరిపక్వత చెందాలో అంత అయితే కానీ అక్కడ దాకా వేచి చూస్తాడు. అంత మాత్రాన వాళ్ళు ఏం వదిలేసినట్టు కాదు. అందుకే అంటారే కర్మ, అది పూర్ణమైతే అప్పుడు తొలగించాలో ఉంచాలో లేకపోతే ఇంకోటి చెయ్యాలో అన్నది చేస్తాడు. అందుకే కాలక్రమంలో ఎవరి ప్రారంధం క్షీణిస్తుందో ఆయా దైత్యుల్ని మాత్రమే సంహరిస్తాను. అట్లానే క్రమంగా ఆ భూభారాన్ని కూడా నేను తగ్గిస్తాను. రావణస్య వినాశార్థం శోగంతా దండకావనం చతుర్దశ సమాస్తత్ర హ్యుషిత్వా మునివేషదృక్, సీతామిషేణ తం దుష్టం సకూలం నాశయామ్యహం, ఏవం రామే ప్రతిజ్ఞాతే నారదః ప్రముమోదః. రావణాసుని వధించటానికి రేపు నేను దండకరణ్యానికి వెళుతున్నాను. అక్కడ 14 ఏళ్ళు మునివేషాన్ని దాల్చి ఉంటాను. సీత అపహరణ నెపంతో అంటే ఆ వంకతో దుష్టుడైన రావణాసుని కుటుంబ సమేతంగా నాశనం చేస్తాను అని రాముడు ఇట్లా ప్రతిజ్ఞ చెయ్యగా నారదుడు కూడా ఎంతో సంతోషించాడు. ప్రదక్షిణత్రయం కృత్వా దండవత్ ప్రణిపత్యతం అనుజ్ఞాతశ్చ రామేణ యయో దేవగతిం మునిః. తర్వాత
శ్రీరాముడికి 3 సార్లు ప్రదక్షిణ చేసి నారదుడు దండ ప్రణామాలన్నీ చేసిన తర్వాత ఆయన ఆజ్ఞ తీసుకుని నారద మహర్షి మళ్ళీ ఆకాశ మార్గంలో తన దేవలోకానికి తను వెళ్ళిపోయాడు. సంవాదం పఠతి శృణోతి సంస్మరేద్వాయో నిత్యం మునివర రామయోహసా భక్త్యా సంప్రాప్నోత్యామరసు దుర్లభం విమోక్షం కైవల్యం విరతి పురఃసరం క్రమేణ. అంటే ఈ విధమైన శ్రీరామచంద్రుడు ఒక్క నారద సంవాదము నిత్యము భక్తితో చదివేవాళ్ళు, దాన్ని లేక వింటున్న వాళ్ళు, లేకపోతే దాన్ని స్మరిస్తున్నవారు ఈ సంసారం మీద క్రమేణా వాళ్ళకి విరక్తి కలుగుతుంది. తత్ఫలితంగా దేవతలకు అత్యంత దుర్లభమైన కైవల్య మోక్ష పదాన్ని కూడా క్రమంగా పొందుతారు. నిత్యము వినమని ఎందుకు చెప్పారంటే ఇక్కడ పరమాత్మ యొక్క తత్వం చెప్పబడి ఉన్నది. ఆ సంభాషణ విషయంలో నారదుడు ఎలా అయితే రాముడు గురించి ఆ పరమాత్మ తత్వం గురించి చెప్పాడో వినగా 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 ఏమవుతుందంటే ఈ భవబంధనాల నుంచి విడిపడేలాగా అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం చిగురించేలాగా అవుతుంది. దాని కారణంగా అందుకే విన్నా చదివిన స్మరించిన మనకి క్రమేణా అంటే వినదగిన విషయాన్ని వింటూ వింటూ ఉంటే దాని ప్రభావం నీ మీద ఉంటుంది. దాని ఫలితంగా చాలా దుర్లభమైన మోక్షం కూడా మనకి క్రమేణా లభిస్తుంది. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో ఫస్ట్ సర్గ సంపూర్ణం.